చూడండి మా ఊర్లో ఎంత వర్షం వస్తుందో చూసారా. ఈ వర్షానికి చూడండి చెట్లు ఎలాగా గాలికి ఎగురుతున్నాయో చూసారా ఫ్రెండ్స్. పాపము అగో ఒక చెట్టు ఇరిగిపోయి ఇంటి మీద పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలి ఎంత వాన. చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలి వాన. బాబోయ్ పెద్దగా వచ్చేస్తుంది తండ్రి నేనేసయ్య. చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చెట్లు ఎలా ఇరిగిపోయాయి. అయ్యో చూసారా ఆ కొమ్మ ఇరిగిపోయి కింద నడిపోయింది. పాపం మా ఇల్లు చూడండి ఇంటి మీద పడిపోయింది. అదిగో చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇంటి మీద ఎలా పడిపోయిందో. అదిగో కింద నుంచి అదిగో చెట్టు చూసారా ఫ్రెండ్స్. ఎన్ని చూడండి చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ వర్షం వాటర్లాగా ఎలా పడిపోతుందో చూడండి. అందులో కూడా ఫ్యామిలీ ఉన్నారు. అమ్మో కర్రలు కూడా పడిపోయింది. చూసారా ఫ్రెండ్స్ వర్షం. చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షాన్ని తడుతూ తీసాను వీడియో. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలతో పాటు ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎలా పడిపోయిందో చూడండి ఫ్రెండ్స్. నీరు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షానికి చూసారా ఫ్రెండ్స్ చెట్లు ఎలా అబ్బో తడిసిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత గట్టిగా వర్షం పడుతుందో. చూస్తారు ఫ్రెండ్స్ నీరు ఎలా ఊరిపోయిందో. చేపల చెరువులాగా వచ్చింది. ఆ ఇంటిలో చూడండి అది కూడా పాపం ఆ పాకలో ఫ్యామిలీ ఉన్నారు. ఆ నీరు ఆ వాటర్కి చూడండి కర్రలు ఎలా పడిపోయో పాక పడిపోయింది. చూసారా ఫ్రెండ్స్ చిన్న పిల్లలు ఉన్నారు లోపల. కానీ వెళ్ళడానికి అక్కడ చూడండి నీరు ఎలా పూనేస్తుందో చెరువులాగా. కానీ అయినా తడుచుకుంటూ వెళ్ళి వీడియో తీయాల్సి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్షం వచ్చిందో. నీరు పాక చూసారా అదిగో పాక అదిగో కర్రలు చూడండి ఎలా పడిపోయినాయో. అదిగో చూసారా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వర్షం అయినా ఇంకా తగ్గలేదు. చూసారా దారిలాగా ఎలా పడుతుందో. ఆ వర్షం చూడండి ఎంత పెద్దగా. చూసారా ఫ్రెండ్స్ మన మోటార్ అయితే ఎలా పడుతుందో అలా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇంతలా వాటర్ పడుతుంటే పైనుంచి అంత వర్షం పడుతుంటే అక్కడ పాక చూడండి ఆ కర్రలు గట్రా ఎలా పడిపోయో కింద. చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో చూడండి అక్కడ ఎంత నీరు కొనిపోయిందో. అయ్యో చూడండి ఫ్రెండ్స్ పాపం. అయినా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి పాపం వాళ్ళందరినీ మా ఇంటికి రమ్మంటాను. మాది పెంకుటిల్లే. చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎలా ఇరిగిపోయాయో. చూడండి ఫ్రెండ్స్ చెట్లు చూసారు ఫ్రెండ్స్ నీరు చూసారా. ఇక్కడ చూడండి బాటిల్కాయలు ఎలా పరుగులెడుతున్నాయి గుమ్మాల్లో. చూసారు ఫ్రెండ్స్ నీరు గుమ్మాల్లోకి ఎలాగొచ్చిందో.
చూసారా ఎంత వాటర్ పొనిపోయిందో, ఇంకా ఇంట్లోకి దారబంధం ఎక్కడంలో ఉంది. చూసారా ఫ్రెండ్స్, అయ్యో మా ఊరు ఇంత వర్షం వచ్చింది మా ఊర్లో, కానీ అయినా ఏం చేస్తాం, ఇంక వర్షాన్ని తప్పదు. చూడండి ఫ్రెండ్స్, చెట్లు కూడా ఎలా వంగిపోయాయో. ఇగో చూడండి, అయ్యో చెట్లు పొడవుగుండేవి. చూసారు ఫ్రెండ్స్, అది చూడండి చెట్టు. చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఆ ఇంటికాడ పాక చూడండి, నీరు ఇంట్లో కూడా ఊడిపోయింది. చూసారు ఫ్రెండ్స్, వర్షం పెద్దగా వర్షం రావడం వల్ల పాపం చిన్నపిల్లలతో చాలా ఇబ్బందిగా అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా సాయం చేయడానికి కూడా వర్షంగా ఉంది, అయినా సరే మనం గొడుగు పట్టుకొని వెళ్దాము. ఎందుకంటే పాపం అక్కడ పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్. వెళ్ళడానికి నీరు మోకాళ్ళ లోతు వస్తుంది, అయినా తప్పదు, వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ చూడండి గుమ్మం చూసారా, బాటిల్కాయ డ్యాన్స్ వస్తుంది. ఇదిగో చూసారా, ఇదిగో నీరు చూడండి ఇంట్లోకి ఎలాగొస్తుంది. చూసారా చూసారా ఫ్రెండ్స్, ఎంత వాటర్ వచ్చిందో. బాటిల్గా చూడండి అలా తంతే మళ్ళీ ఎలా వస్తుంది. ఇదేదో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ వేసినట్టు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అదిగో చూసారు ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలాగెట్టినా సరే ఆ బాటిల్ చూడండి ఎలా స్నానం ఆడేస్తుంది ఇక్కడికి. అదిగో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత గట్టి వర్షం అయినా సరే ఈ నీరు చూసారా, ఇగో నీరు చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, వర్షానికి ఎంత ఇదైంది. అక్కడ చెట్లు కూడా ఎంత గట్టిగా పడిపోయాయి. కాబట్టి మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన వర్షంలో ఎంతోమంది ఇలాంటి చెట్లు పడిపోయిన వీడియోలు గట్ట చూడండి. కిందనే ఇల్లు ఉంది, చిన్నపిల్లలతో ఉన్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని గొడుగు పట్టుకొని తీసుకొస్తాను. కాకపోతే సెల్ వీడియో తీయడానికి అవ్వదు, ఎందుకంటే మొబైల్ తడిసిపోద్ది. నాకున్నది మొబైల్ ఒకటే, అందుకని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మాకు వీడియోలు ఇంకెన్నో చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి.